అందరికీ నమస్కారం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 1B స్ట్రైట్ లైన్స్లో ఎక్సర్సైజ్ 3Dలో ఉన్నాం మనం. ఎక్సర్సైజ్ 3Dలో సెకండ్ రోమన్, యాక్చువల్గా సెకండ్ రోమన్ కంప్లీట్ అవ్వాల్సింది. దీనికి ముందు వీడియో లాస్ట్ ప్రాబ్లం, ఇది సెకండ్ రోమ్లో లాస్ట్ ప్రాబ్లం, 10th ప్రాబ్లం. సడన్గా వచ్చిన డిస్టర్బెన్స్ వచ్చి ఆ వీడియో సడన్గా ఆపేయాల్సి వచ్చింది. సో దాని కంటిన్యూషన్ 9 ప్రాబ్లమ్స్ అక్కడ చెప్పేసాను. సెకండ్ రోమన్లో 9 ప్రాబ్లమ్స్ ఆ వీడియోలో ఉన్నాయి. సో 10th ప్రాబ్లం కంప్లీట్ చేసుకుని థర్డ్ రోమన్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఈ వీడియోలో, రైట్? సో సెకండ్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం, 10th ప్రాబ్లం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చదివితే అర్థం, ఫైండ్ ద లోకస్ ఆఫ్ లోకస్. ఇదేం చాప్టర్? స్ట్రైట్ లైన్స్. ఇక్కడ అడిగింది ఏంటి? లోకస్. లోకస్ ఆల్రెడీ చాప్టర్ మనకు ఉన్నది. ఆ లోకస్ టాపిక్ని స్ట్రైట్ లైన్స్ని కనెక్ట్ చేశాడు. సరే, ఓకే, మనం డిస్కస్ చేయలేదు లోకస్ చాప్టర్. నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, ఈ వీడియో టైంకి నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. అయినా కూడా మీకు దాని గురించి చాప్టర్ అంతా చెప్పను, బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటే ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ లోకస్. లోకస్ అంటే గుర్తుపెట్టుకోండి, లోకస్ ఈజ్ నథింగ్ బట్ పాత్, దారి, పోయే దారిని లోకస్ అంటారు, రైట్? ఫైండ్ ద లోకస్. ఎవరి లోకస్ ఫైండ్ అవుట్ చేయాలట? ఎవరి దారి ఫైండ్ అవుట్ చేయాలి? ఎవరి లోకస్ ఫైండ్ అవుట్ చేయాలట? లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ యొక్క లోకస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, రైట్. ఫ్రమ్ ద ఆరిజిన్ టు ఏ వేరియబుల్ స్ట్రైట్ లైన్ విచ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఏ కామా బి. చాలా థియరిటికల్గా ఉంది కదా క్వశ్చన్, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు, రైట్? మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఆరిజిన్ ఉన్నాడు కాబట్టి ముందైతే ఒక ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటే సరిపోతుంది, రైట్? ఇది ఆరిజిన్. చలో మంచిగా వినండి. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి మనం గీసే ఒక ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ గురించి మీకు నేను డీటెయిల్గా చెప్పాను. ఎవరిని ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటారు? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఉందనుకోండి, ఈ పాయింట్ నుంచి కనుక మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దీన్ని ఫుట్ అంటాం. ఎవరి ఫుట్? ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్. ఈ పర్పెండిక్యులర్కి ఇది హెడ్ అయితే ఇది ఫుట్. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎక్కడ ఉంటుంది? ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కాన్సెప్ట్లో మనకి ఎవరు ఉండాలి? ఓ పాయింట్ ఉండాలి, ఓ స్ట్రైట్ లైన్ ఉండాలి, ఆ పాయింట్ నుంచి ఆ స్ట్రైట్ లైన్కి ఓ పర్పెండిక్యులర్ గీయాలి. అప్పుడు కదా మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనిపించేది, ఈ ఫుట్ కనిపించేది. సో ఇక్కడ కూడా ఫుట్ డ్రా చేశాడట. ఎక్కడి నుంచి? ఆరిజిన్ నుంచి డ్రా చేశాడట. ఆరిజిన్ అనే పాయింట్ ఇప్పుడు హెడ్ అనమాట. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసాడు. ముందు పర్పెండిక్యులర్ డ్రా చేయాలంటే అక్కడ ఒక లైన్ ఉండాలి కదా. ఈ స్ట్రైట్ లైన్ లేకుండా ఒక పాయింట్ చూపించి దీని నుంచి ఫుట్ డ్రా చేయండి అంటే దీని ఫుట్ అని ఎట్లా అంటాం? ఎవరికి ఫుట్? ఇది పర్పెండిక్యులర్, ఇది ఎవరికి పర్పెండిక్యులర్? అసలు ఇక్కడ ఇంకో లైన్ లేదు కదా. సో ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఉండాలంటే కంపల్సరీగా మన దగ్గర ఒక స్ట్రైట్ లైన్ ఉండాలి. ఆరిజిన్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. ఎవరి మీదకి? ఒక స్ట్రైట్ లైన్ మీదకి. ఎవరా స్ట్రైట్ లైన్ అంటే చూడండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం. ఎవరికి? టు ఏ వేరియబుల్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ కాదు, వేరియబుల్ స్ట్రైట్ లైన్. ఈ పదానికి అర్థం ఏంటంటే ఒకే డైరెక్షన్లో వెళ్ళే స్ట్రైట్ లైను, ఒకే డైరెక్షన్లో పోతే అది వేరియబుల్ స్ట్రైట్ లైన్ కాదు. దాని డైరెక్షన్ ఊరికే మార్చుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని వేరియబుల్ స్ట్రైట్ లైన్ అంటాం. దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అనుకోండి, ఆ స్ట్రైట్ లైన్ని వేరియబుల్ స్ట్రైట్ లైన్ అంటాం. మీకు అర్థం ఏంటో చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయండి. ఇది స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీన్ని వేరియబుల్ స్ట్రైట్ లైన్ అనొచ్చా? అనకూడదు. ఇది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్. ఈ 2 పాయింట్లని కలిపే ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్, ఇది వేరియబుల్ స్ట్రైట్ లైన్ కాదు. మీరు ఇంకో డైరెక్షన్లో గీయగలుగుతారు స్ట్రైట్ లైన్, మరి ఈ 2 పాయింట్లని కలపాలి. అది ఈ రెండింటిని జాయింట్ చేసుకుంటూ ఇలా కాకుండా ఇంకే డైరెక్షన్లోనన్నా మీరు స్ట్రైట్ లైన్ గీయగలుగుతారా? గీయలేరు. కాబట్టి ఇది ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్, వేరియబుల్ స్ట్రైట్ లైన్ కాదు. ఇప్పుడు ఇది చూడండి, ఈ పాయింట్ నుంచి పోయే ఒకటే పాయింట్. ఇప్పుడు నేను ఇక్కడ 2 తీసుకున్నాను, ఇప్పుడు 1 తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి పోయే ఈ స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్ స్ట్రైట్ లైనా? కాదు, ఇది వేరియబుల్ స్ట్రైట్ లైన్. చూడండి కావాలంటే. సో ఈ పాయింట్ నుంచి పోతున్న స్ట్రైట్ లైన్, ఈ పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా కూడా పోవచ్చు, ఇలా కూడా పోవచ్చు, ఇలా కూడా పోవచ్చు,
ఇలా కూడా పోవచ్చు. ఈ పాయింట్ నుంచి పోవాలి అన్నదే మీ కండిషన్ అయితే, ఈ పాయింట్ నుంచి పోవాలి అన్నదే మీ కండిషన్ అయితే ఇలానే గీయాలనే ఉంది. ఆ స్ట్రైట్ లైన్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా, వీళ్ళందరూ ఈ పాయింట్ నుంచి పోయేవాళ్ళే. కాబట్టి ఒక సింగిల్ పాయింట్ నుంచి పోయే లైను వేరియబుల్ స్ట్రైట్ లైన్ అవుతుంది. రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం గీసే స్ట్రైట్ లైను వేరియబుల్ స్ట్రైట్ లైన్ అవ్వదు, ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. రైట్, ఇక్కడ మనల్ని అన్నది ఏంటి? వేరియబుల్ స్ట్రైట్ లైన్. ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి ఇప్పుడు మనం పర్పెండిక్యులర్ గీయాలి. ఎవరి మీద గీయాలి? టు ఏ వేరియబుల్ స్ట్రైట్ లైన్ విచ్ ఆల్వేస్ పాసెస్ త్రూ ద ఫిక్స్డ్ పాయింట్ ఏ కామా బి. ఎవరో ఏ కామా బి అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉందట. ఈ ఏ కామా బి నుండి పోయే స్ట్రైట్ లైన్, ఏ కామా బి నుండి పోయే స్ట్రైట్ లైన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి గీస్తాను ఇది. సో ఈ స్ట్రైట్ లైన్ మీదకి ఇప్పుడు మీరు పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అప్పుడు మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఏర్పడుతుంది. ఇది పర్పెండిక్యులర్. సో ఇదండి ఫుట్, ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే అది. ఇప్పుడు ఇది వేరియబుల్ స్ట్రైట్ లైన్ అయినా? ఎస్, వేరియబుల్ స్ట్రైట్ లైన్. ఎందుకు? ఒక పాయింట్ నుంచే పోతుంది అన్నాడు కదా మనకి ఇచ్చిన స్ట్రైట్ లైన్. ఏ కామా బి నుంచి పోతుంది అన్నాడు. ఏ కామా బి నుంచి పోయే స్ట్రైట్ లైన్ ఇలానే పోవాలనే ఉంది. ఇలా గీయచ్చు. ఇప్పుడు నేను ఇంకో స్ట్రైట్ లైన్ ఇలా గీయచ్చు, ఇంకో స్ట్రైట్ లైన్ ఇలా గీయచ్చు. సో దాని డైరెక్షన్ చేంజ్ చేసుకునేటానికి అవకాశం ఉంది. మన కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తే మనం ఏ స్ట్రైట్ లైన్ గీసినా మన కండిషన్ ఏంటి? ఏ కామా బి అనే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి పోవాలి. ఆ లైను పోతుంది, ఇట్లా గీయండి పోతుంది, ఇలా గీయండి పోతుంది. ఎలా గీసినా మన కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి స్ట్రైట్ లైన్ ఇలానే ఉండాల్సిన అవసరం లేదు. దాని డైరెక్షన్ చేంజ్ చేస్తూ మనం ఎన్ని స్ట్రైట్ లైన్స్ అని గీయచ్చు. అందుకనే ఆ స్ట్రైట్ లైన్ ఏమన్నారు? వేరియబుల్ స్ట్రైట్ లైన్. రైట్, ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి మళ్ళీ ఒకసారి ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. లోకస్ అంటే నేను ఏమన్నాను? పాత్. ఎవరి దారట? లోకస్ యొక్క దారి. సారీ, లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ యొక్క దారి. అరే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కదులుతుందా? ఇది కదా ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఇది ఎఫ్ అందాం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మూవ్ అయ్యే పాత్. ఇది ఎందుకు మూవ్ అవుతుంది అసలు? ఇది ఎందుకు మూవ్ అవుతుంది? ఆరిజిన్ నుంచి మనం పర్పెండిక్యులర్ లైన్ గీసాం. ఇది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అక్కడే ఉంటుంది కదా? ఉండదు. లైన్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అని ఇందా చెప్పాను కదా నేను. వేరియబుల్ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి? ఇలానే ఉండాల్సిన అవసరం ఉంది. స్ట్రైట్ లైన్ ఇలా కూడా ఉండొచ్చు. స్ట్రైట్ లైన్ ఇలా గీశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా గీశాను. ఏది? ఇది కాకుండా ఇది గీశాను అనుకోండి. అప్పుడు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మీద ఏది గీస్తారు? ఇక్కడికి గీస్తారు. ఇది ఫుట్ అవుతుంది. అంటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్ మార్చుకుంటున్న కొద్దీ పర్పెండిక్యులర్ కూడా వేరేది వస్తుంది కదా. ఇది ఈ లైన్ కూడా పర్పెండిక్యులర్ అవ్వదు. ఇది ఎవరికి పర్పెండిక్యులర్? దీనికి మాత్రమే పర్పెండిక్యులర్. అంటే ఈ పాయింట్ ఎవరికి ఫుట్? ఈ లైన్ మీదకి మాత్రమే ఫుట్. ఈ లైన్ మారిపోయింది అనుకోండి, పర్పెండిక్యులర్ మారుతుంది, ఫుట్ మారుతుంది. లేదు ఇప్పుడు మీరు ఇలా కూడా గీయచ్చు కదా. రైట్, ఇలా కూడా గీయచ్చు. అప్పుడు ఆరిజిన్ నుంచి ఫుట్ ఎటు వస్తుంది? పర్పెండిక్యులర్ కంటే ఇటు వస్తుంది. 90 degrees. అంటే ఫుట్ ఇక్కడ ఏర్పడుతుంది. సో ఫుట్ ఇక్కడ ఉంది, ఇక్కడికి వస్తుంది. మీరు కొంచెం మార్చితే ఇక్కడికి వస్తుంది, ఇట్లా తిరుగుతుంటుంది ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఒక దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ లైన్ ఒక దగ్గర ఫిక్స్డ్గా లేదు. లైన్ రొటేట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పర్పెండిక్యులర్ లైన్ మారచ్చు, ఫుట్ మార్చచ్చు. సో ఇక్కడ ఫుట్ వీళ్ళందరినీ కలుపుతూ జాయిన్ చేస్తామా మనం? సో ఇలా ఒక షేప్ ఏర్పడుతుంది. ఇదే దారి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ నడిచే దారి. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద పాత్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ పోయే దారికి ఈక్వేషన్ తయారు చేయండి. ఈ దారికి ఈక్వేషన్ తయారు చేయాలి. ప్రతి దానికి ఈక్వేషన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ ఉండదా? అలానే సర్కిల్కి ఈక్వేషన్ ఉంటుంది. ఓ పారాబోలాకి ఈక్వేషన్ ఉంటుంది. మీరు సెకండ్ ఇయర్లో కూడా చూస్తారు ఇవన్నీ. సర్కిల్కి ఈక్వేషన్, పారాబోలా ఈక్వేషన్, హైపర్బోలాలు, ఎలిప్స్లు, ప్రతి కర్వ్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది. సో ఈ పాత్ కూడా ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఆ ఈక్వేషన్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఈక్వేషనే మనం ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అంటాం. లోకస్ అంటే పాత్. మీకు క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ ఇంపార్టెంట్ సొల్యూషన్ కాదు. సొల్యూషన్ రాయడానికి ఇంతసేపు పట్టదు. చాలా ఈజీ సొల్యూషన్, టక్కన అయిపోయే సొల్యూషన్. కానీ
చాలా థియరిటికల్ క్వశ్చన్ ఇది. మీనింగ్ హార్ట్కి కనెక్ట్ కాకపోతే ఆన్సర్ బట్టి పట్టాల్సి వస్తుంది. అది కాదు కదా మన థీము. సో ఫైండ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. లోకస్ అంటే పాత్, అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ నడిచే దారిని కనుక్కోండి. అసలు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఎందుకు నడుస్తుంది, ఎందుకు మూవ్ అవుతుంది? ఎందుకంటే మనం డ్రా చేసేది ఆరిజిన్ నుంచి ఒక ఫిక్స్డ్ స్ట్రైట్ లైన్ కాదు, ఆరిజిన్ నుంచి ఒక వేరియబుల్ స్ట్రైట్ లైన్కి. సో స్ట్రైట్ లైన్ మారుతూ ఉంటుంది, ఫుట్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూవ్ అయ్యే దారి కనుక్కోవాలి. చలో ఓకే. సో ఇప్పుడు ఈ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అంతా తీసేసి సింపుల్గా డయాగ్రామ్ని మనం సింపుల్గా డ్రా చేసుకొని ఈక్వేషన్ తయారు చేద్దాం. ఇప్పుడు ఎవరెవరికి మధ్య మనకి రిలేషన్ కావాలి? స్ట్రైట్ లైన్కి ఫుట్కి మధ్య రిలేషన్ కావాలి, అంతే కదా. స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్ పాయింట్ ఏ కామా బి నుంచే పోతుంది, ఏ స్ట్రైట్ లైన్. సో ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. దీని నుంచి ఫుట్ డ్రా చేసాం. సో ఈ పాయింట్ని మనం ఎక్స్ కామా వై అనుకుందాం. చూడండి, స్ట్రైట్ లైన్ మూవ్ అవుతుంటే ఫుట్ మూవ్ అవుతుంటుంది. అంటే స్ట్రైట్ లైన్కి ఈ పర్పెండిక్యులర్కి రిలేషన్ ఉంది కదా. స్ట్రైట్ లైన్ చేంజ్ అవుతుంటే ఇది కూడా చేంజ్ అవుతుంది. సో మనం వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్కి ఈ స్ట్రైట్ లైన్కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. సింపుల్గా ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తయారు చేద్దాం. సింపుల్గా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ చూడండి, ఇది ఆరిజిన్. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంత అవుతుంది? ఇది 90 degrees ఉంటుంది కదా. మనం డ్రా చేసే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే పర్పెండిక్యులరే కదా. సో దీని స్లోప్ ఎంత అవుతుంది చెప్పండి? మైనస్ వై కోఆర్డినేట్స్ డిఫరెన్స్ y - 0 y బై x - 0 x. 2 పాయింట్స్ ఉంటే స్లోప్ కనుక్కోవడం తెలుసుగా మీకు. m = y2 - y1 బై x2 - x1. ఇక్కడ ఎవరా 2 పాయింట్స్? 0, 0 x, y. సో వీళ్ళిద్దరికి స్లోప్ అప్లై చేశాను అనమాట. y2 - y1, సారీ మైనస్ ఎందుకు ఇక్కడ, సారీ y2 - y1 y బై x2 - x1 x y బై x. సో ఎవరి స్లోప్ y బై x? దీని స్లోప్ y బై x. మరి దీని స్లోప్ తెలిస్తే మనకి దీని స్లోప్ కూడా తెలుసుకోవచ్చు కదా. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఉన్నవే కదా చేసింది ఆ ఎక్సర్సైజ్లో. దీనికి రివర్స్ రాసి y బై ఎక్స్కి రివర్స్ రాసి ఇది ప్లస్ అయితే ఇది మైనస్. సో మన స్ట్రైట్ లైన్కి సంబంధించిన స్లోప్ వచ్చింది. స్ట్రైట్ లైన్ మీద ఫిక్స్డ్ పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు. సో స్లోప్ మైనస్ ఎక్స్ బై వై, పాయింట్ ఏ కామా బి. సో ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కుందాం. y - y1 = m × x - x1. సో y - y1 ఎవరు ఇక్కడ? ఇది x1, ఇది y1. y - y1 = m × x - x1. చలో yని ఇటు చేయండి. y × y, y² - y × b, by = -x × x -x² ప్లస్ xa, అంతే కదా. -x × -a ప్లస్ a. రైట్, ఇవి రెండు ఇటు తీసుకొచ్చేద్దాం చక్కగా. -x² ఇలా వస్తే +x², ఫస్ట్ రాసిన x² టర్మ్ కాబట్టి. నెక్స్ట్ y² టర్మ్, నెక్స్ట్ x టర్మ్ రాద్దాం. -ax, ఇక్కడ ఉన్నది -by = 0. ఇది ఈక్వేషన్. ఎవరి ఈక్వేషను? ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇందాక మనకి ఇట్లా కర్వ్డ్గా తిరుగుతుంది చూసారా, ఈ కర్వ్ యొక్క ఈక్వేషన్ అన్నమాట. అంటే ఈ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ మూవ్ అయ్యే పాత్, అది నడుచుకుంటూ పోయే దారికి ఈక్వేషన్ ఇది. చూడండి, మనం కనుక్కుంది స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ యాక్చువల్గా. కానీ ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇది ఇంపార్టెంట్. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? దీని స్లోప్ ఇన్వాల్వ్ అయింది. గమనించారా? దీని స్లోప్ని కదా మనం ఇన్వాల్వ్ చేసింది. సరే, ఎట్లా ఇన్వాల్వ్ చేశారు సార్? దీని స్లోప్ని ఎట్లా ఇన్వాల్వ్ చేశారంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే కదా. సో దీని స్లోప్ని ఇన్వాల్వ్ చేసాం. ఫిక్స్డ్ పాయింట్ నుంచి పోతుంది అన్నాడు కాబట్టి స్ట్రైట్ లైన్ ఫిక్స్డ్ పాయింట్ని ఇన్వాల్వ్ చేసాం. అంటే ఇప్పుడు మనకి ఎవరెవరికి మధ్య కనెక్షన్ కలిపాం మనం? ఈ పర్పెండిక్యులర్కి ఈక్వేషన్కి మధ్య రిలేషన్ ఇచ్చింది ఈ ఈక్వేషన్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇది. ఈ ఫార్ములాలో మనం ఎవరిని ఇన్వాల్వ్ చేసాం? ఈ పర్పెండిక్యులర్ లైన్ ఇన్వాల్వ్ చేసాం, ఈ స్ట్రైట్ లైన్ ఇన్వాల్వ్ చేసాం. అంటే ఇప్పుడు ఇది మూవ్ అవుతున్న కొద్దీ ఇది కూడా మూవ్ అవుతుంది కదా. సో ఈక్వేషన్ అన్ని కేసెస్కి అప్లై అవుతుంది. ఇప్పుడు ఇది మూవ్ అయింది అనుకోండి, ఇలా వచ్చింది అనుకోండి స్ట్రైట్ లైన్, ఇలా ఉండాల్సిన స్ట్రైట్ లైన్ ఇలా మూవ్ అయ్యి ఇట్లా వచ్చింది అనుకోండి, ఈ పర్పెండిక్యులర్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండదు, ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఈ ఈక్వేషన్ వీళ్ళిద్దరికి మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే
మనం ఈక్వేషన్ తయారు చేసిందే వీళ్ళిద్దరిని ఇన్వాల్వ్ చేసి. సో వాళ్ళు మూవ్ అయినా కూడా ఈక్వేషన్ ఆ మూవ్ అయ్యి కొత్తగా వచ్చిన కొత్త లైన్కి కొత్త పర్పెండిక్యులర్ కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మనం ఇది తయారు చేసిందే వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. ఈ ఫుట్ మూవ్ అయ్యే పాత్కి ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్. సో సెకండ్ రోమన్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు థర్డ్ రోమన్ స్టార్ట్ చేద్దాం. ఇక ఓకే, థర్డ్ రోమన్కు ఎంటర్ అయిపోయాం మనం. ఫస్ట్ ప్రాబ్లం మనకి మంచి వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఇది లెంగ్దీగా ఉంటాయి బట్ చాలా సింపుల్గా ఉంటాయి. షో దట్ దీస్ 3 లైన్స్, ఈ 3 లైన్లతో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అట రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఈ 3 లైన్లతో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే ఆ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ రైట్ యాంగిల్డ్ అయి ఉండాలి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అయి ఉండాలి. రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. రైట్, చాలా మార్గాలు ఉన్నాయి దీనికి కూడా, ప్రూఫ్కి చాలా మార్గాలు ఉన్నాయి. బట్ ఒకసారి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ గురించి మాట్లాడదాం. ఒక యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది రైట్ యాంగిల్. ఈ ఆర్మ్స్ హైపోటెనస్ కాకుండా ఉండి ఈ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఇది ఐసోసెలస్. మొత్తంగా ఇప్పుడు ఇదేంటి, రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇది దీన్ని మనం ఎలా ప్రూవ్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్, 3 పాయింట్స్ మనకు తెలుసు అనుకోండి. 3 పాయింట్స్ మనకు తెలుసు అనుకోండి. ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కుంటాం. ఈ డిస్టెన్స్ కనుక్కుంటాం. ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా 10 యూనిట్స్ వచ్చింది. ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ కనుక్కున్నాం, 10 యూనిట్సే వచ్చింది. వీళ్ళిద్దరికి మధ్య డిస్టెన్స్ కూడా 10 యూనిట్సే వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏమైపోయింది, ఏం ప్రూవ్ అయిపోయింది, రైట్ యాంగిల్ అని ప్రూవ్ కాలే. ఇప్పటికీ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ప్రస్తుతానికి అది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ అయిపోయింది. 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి కదా. అరే థర్డ్ సైడ్ ఎలా ఉన్నా పర్లేదండి, థర్డ్ సైడ్ కూడా ఈక్వల్గా ఉన్నా కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్ అనొచ్చు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఇప్పుడు 6, ఇది 6 వచ్చింది, ఈ లెంగ్త్ 6, ఈ లెంగ్త్ 6, దీన్ని ఐసోసెలస్ అనరా మీరు? మూడోది కనుక్కోవాలన్నా, కనుక్కొని ఇది వేరే వస్తేనే ఐసోసెలస్ అంటారా? నో 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 ఐసోసెలస్ అని ప్రూవ్ చేయాలంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ వచ్చినాయి అంటే ఇక ఆపేయండి. ఈ 3వ సైడ్ లెంగ్త్తో మీకు పని లేదు. ఆ 3వ సైడ్ లెంగ్త్ కూడా 6 వచ్చినా కూడా ఇది ఐసోసెలస్ ట్రయాంగిలే. దిస్ ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫస్ట్. ఆ తర్వాత ఇట్ కెన్ ఆల్సో బీ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ఇది కూడా 2 సైడ్స్ అయితే ఈక్వల్ ఉన్నాయి కదా, ఐసోసెలస్లో స్పెషల్ కేటగిరీ ఈక్విలేటరల్ అనేది. చిన్న చిన్న విషయాలు మనం పెద్ద సీరియస్గా పట్టించుకోకుండా వచ్చేస్తూ ఉంటాం. అవి ఎక్కడో దగ్గర మనకి బాగా ఇబ్బంది పెడతా ఉంటాయి. 2 సైడ్స్ ఈక్వల్ ఉండి 3వది ఈక్వల్ ఉన్నా లేకపోయినా అది ఐసోసెలసే కాబట్టి ఈ 3వ దాంతో మనకి పని లేదు. సో ఇప్పుడు ఈ లెంగ్త్ 10, ఈ లెంగ్త్ 10 వస్తే ఇప్పుడు ఇది ఐసోసెలస్గా ఎలిజిబుల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ అనే పేరు, దానికి ఆ బిరుదు ఇవ్వడానికి అది అర్హత సాధించింది. మరి రైట్ యాంగిల్ అనే బిరుదు కూడా ఇవ్వాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి చెప్పండి? ఏం ప్రూవ్ చేయాలంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉందని ప్రూవ్ చేసామనుకోండి, ఈ బిరుదు కూడా ఇచ్చేది దానికి. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు వచ్చినట్టు ఇప్పుడు దానికి 90 డిగ్రీస్ అని ప్రూవ్ చేస్తే. అరే మన 90 అని ఎట్లా ప్రూవ్ చేయాలంటే దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ స్ట్రైట్ మనకి ఇచ్చింది ఈక్వేషన్సే కదా. దీని ఈక్వేషన్ ఇచ్చాడు, దీని ఈక్వేషన్ ఇచ్చాడు, దీని ఈక్వేషన్ ఇచ్చాడు, 3 ఈక్వేషన్లు ఇచ్చాడు. దీని స్లోప్ కనుక్కుందాం. స్లోపులు, ఈ రెండింటి స్లోపులు ఎలా ఉండాలి? దీని స్లోపు m1, దీని స్లోపు m2 అనుకోండి. ఆ రెండింటిని ఇంటూ చేస్తే -1 కనుక వస్తే దీని స్లోప్ కనుక్కోవాలి, ఎంతో కొంత వస్తుంది. దీని స్లోప్ కనుక్కోవాలి, ఎంతో కొంత వస్తుంది. ఇద్దరిని ఇంటూ చేస్తే ఆన్సర్ -1 వస్తే అంటే అప్పుడు అవి 2 పర్పెండిక్యులర్ లైన్స్ అయినట్టు. m1 × m2 = -1 అనేది పర్పెండిక్యులర్ లైన్స్ కండిషనే కదా. అంటే అక్కడ వాళ్ళ మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ ఉన్నదని ప్రూవ్ చేసినట్టే కదా. సో ఆ రకంగా రైట్ యాంగిల్ అని ప్రూవ్ చేసేయచ్చు మనం. దీని స్లోపు కనుక్కొని ఆ పని చేయొచ్చు. లేదు స్లోపులు జోలికి పోకుండా ఇంకో రకంగా చెప్పనా, మీరు ఈ డిస్టెన్స్ కనుక్కున్నారు, 2 సేమ్ వచ్చినాయి కదా, ఈ డిస్టెన్స్ కూడా కనుక్కోండి, పని. సపోజ్ ఇది 3, పెద్ద ఇది 3, ఇది 3√2 వచ్చింది.
ఈ డిస్టెన్స్ కనుక్కుంటే 3√2 వచ్చింది. ఇప్పుడు హైపోటనస్ స్క్వేర్ ఎంత? 3√2 హోల్ స్క్వేర్ ఎంత? 18 అంతే కదా. 3√2 హైపోటనస్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేస్తే ఎంత? 3 స్క్వేర్ 9, 9 2 సార్ 18. ఈ రెండింటిని స్క్వేర్ చేసి కలిపితే ఎంత? 9 + 9 18. సో హైపోటనస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ రెండు ఈక్వల్ అయినాయి అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మన పైథాగరస్ థీరం ప్రూవ్ అయింది కదా, హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్రూవ్ చేసాం కాబట్టి అట్లా కూడా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ అయ్యేది. స్లోపులతో పని లేదు. సో అప్పుడు మనకి ఈ మూడు డిస్టెన్స్లు కనుక్కుంటే మన పని ఇటు ఐసోసెలస్ ప్రూవ్ చేయటం అయిపోతుంది, అటు రైట్ యాంగిల్ ప్రూవ్ చేయటం కూడా అయిపోతుంది, మూడు డిస్టెన్స్లు కనుక్కుంటే. ఇంతకీ ఇదంతా ఎప్పుడు మనం చేయాలి? మన దగ్గర అసలు వీళ్ళు ఉండాలి, పాయింట్స్ ఉండాలి, ఈ వర్టిసెస్లు ఉండాలి, కానీ అసలు మనకు వర్టిసెస్లు ఇవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మూడు లైన్లు చూడండి. x - 7y - 22 = 0. దీని స్లోప్ ఇక్కడే రాసేస్తాను చెప్పండి. స్లోపులతో మనం ఈజీ చేద్దాం. దీని స్లోప్ ఇక్కడే రాసేస్తా చెప్పండి. 1/7 కదా, మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ -7. -1/- 7 వస్తుంది, 1/7. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 3x + 4y + 9 = 0. దీని స్లోప్ చెప్పండి. మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ తెలియట్లేదు. మూడో లైన్ 7x + y - 54 = 0. దీని స్లోప్ చెప్పండి. మైనస్ x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ అంటే 7 -7. ఇది చూడండి, ఈ రెండు చూడండి తెలిసిపోయింది. ఇక్కడ m1 × m3 చేయండి. m1 × m3 చేస్తే 1/7 × -7, 7 7 క్యాన్సిల్, సో -1 వచ్చింది. m1 × m3 చేస్తే -1 వచ్చిందంటే ఇప్పుడు ఎవరెవరు పర్పెండిక్యులర్? ఇక్కడ ఈ ముగ్గురులో ఈ రెండు పర్పెండిక్యులర్ అంటే వీళ్ళిద్దరు అనమాట, వీళ్ళిద్దరు. ఇది హైపోటెనస్, ఈ మధ్యలో ఉండేది హైపోటెనస్. సో ఇక్కడ రాసేస్తున్నాను నేను. అది తెలిసిపోయింది కదా. 3x + 4y + 9 = 0 హైపోటెనస్. ఇది x - 7y - 22 = 0. ఇది 7x + y - 54 = 0. ఈ రెండిట్లో వీళ్ళిద్దరు ఇటు ఇటు మార్చుకున్నా తప్పేం లేదు. ఇది అటు ఇది ఇటు వేసినా కానీ ఇబ్బంది లేదు. రైట్. సో స్లోపులు కనుక్కోవటం వల్ల మనకి మూడు ఈక్వేషన్స్లో హైపోటెనస్ ఎవరో తెలిసిపోయింది. మిగిలిన ఇద్దరు వీళ్ళే ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళే కదా పర్పెండిక్యులర్ ఉన్నారు కాబట్టి ఈ రెండు వీళ్ళిద్దరే అయిపోవాలి. ఇక్కడ మనకు ఒక విషయం ప్రూవ్ అయిపోయింది. రైట్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేసేసాం. సక్సెస్. రైట్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేసేసాం, ఎందుకంటే పర్పెండిక్యులర్ అని వచ్చేసింది కదా. m1 × m3 = -1 వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరు పర్పెండిక్యులర్ కాబట్టి ఇది రైట్ యాంగిల్. ఇక మన పని ఏంటంటే ఐసోసెలస్ని ప్రూవ్ చేయటం. సో ఐసోసెలస్ని ప్రూవ్ చేయాలంటే ఇక ఈ డిస్టెన్స్లో ఈక్వల్ కావాలి, వీళ్ళిద్దరు ఈక్వల్ అవ్వాలి. హైపోటెనస్ ఎప్పుడు కూడా ఈ సైడ్కి ఈక్వల్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్లో హైపోటెనస్ ఎప్పుడు పెద్దదే, అది ఎవరికి సమానంగా ఉండదు. సమానంగా ఎవరు ఉండాలి అంటే ఇక వేరే దిక్కు లేదు, వీళ్ళిద్దరే సమానంగా ఉండాలి. అంటే ఈ లెంగ్త్ కనుక్కోవాలి, ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఏది కనుక్కోవాలన్నా అన్నిటికంటే ముందు అసలు ఈ పాయింట్లు కనుక్కోవాలి. సో వీటికి పేర్లు పెడదామా? A, B, C. చెప్పండి, ఏ అనే పాయింట్ కనుక్కోవాలంటే ఏ రెండు లైన్లను సాల్వ్ చేయాలి? చూడండి, వీళ్ళిద్దరు మీట్ అవుతున్నారు కదా, ఈ ఈక్వేషన్ మీట్ అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరు మీట్ అయ్యే పాయింట్ ఏ కాబట్టి వీళ్ళిద్దరిని సాల్వ్ చేస్తే ఏ వస్తుంది. ఎవరెవరిని? 1 2 3 అందాం. ఎవరెవరిని సాల్వ్ చేస్తే ఏ? 1ని 2ని సాల్వ్ 1 and 2. 1ని 2ని సాల్వ్ చేద్దాం. చూడండి, 1 2లో ఇది 3x ఉంది, ఇది x ఉంది కదా, ఇది కూడా 3x ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అందుకని 1 మొత్తాన్ని 3తో ఇంటూ చేసుకుంటూ రాస్తున్నాను నేను. ప్రతి టర్మ్ని 3తో ఇంటూ చేయండి. 3x - 3 7 21y - 66 = 0. 3తో ఇంటూ చేశారు, 22 3 66. ఈక్వేషన్ 2 ఎవరు? 3x + 4y + 9 = 0. అర్థమైందా? 3తో నేను దీన్ని ఎందుకు ఇంటూ చేశాను? x సేమ్ అవుతాయి కాబట్టి. సబ్ట్రాక్ట్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది. 3x సబ్ట్రాక్షన్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి అన్ని సైన్స్ చేంజ్ చేసేసా. ఈ రెండు కలిపితే -25y - 75 = 0. సో -25 = 75. y ఏది? y = 75 / -25. 25 3s are. సో y = -3.
వైని ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, చిన్న ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ మైనస్ 7y, 7 3s are 21, మైనస్ 21 వస్తుంది, అందుకని ఇది ప్లస్ చేసేస్తున్నాం. 7 ఇంటూ -3 కదా, సో ఇక్కడ -21 వస్తుంది, ఈ మైనస్ ప్లస్ అయిపోయింది. -22 ఈక్వల్ టు 0. సో ఎక్స్ -1 ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తాను, 1ని 2ని సాల్వ్ చేస్తే ఏ కదా వచ్చేది. సో ఏ కోఆర్డినేట్స్ 1, -3 ఇది వచ్చేసింది 1, -3. బి కావాలంటే ఎవరెవరిని సాల్వ్ చేయాలి? ఈ x - 7 అంటే 1ని 7x + y అంటే 3ని 1ని 3ని సాల్వ్ చేయాలి. 1ని 3ని సాల్వ్ చేయాలంటే ముందు నాకు ఎక్కడో ప్లేస్ కావాలి, ఇది తీసేస్తున్నాయి. ఈ రోమన్ అంతా డబల్ టైం చేయాల్సిన అవసరం వస్తుంది కావచ్చు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. 1 3ని సాల్వింగ్ చేస్తున్నాం. సాల్వ్ 1 and 3. x - 7y -22 ఈక్వల్ టు 0, 1 రాశాను. 3 రాసేటప్పుడు చూడండి, ఇది y, ఇది 7y. సో 3 మొత్తాన్ని 7తో ఇంటూ చేస్తా. 3ని దీన్ని మొత్తాన్ని 7తో ఇంటూ చేస్తున్నా, ప్రతి దాన్ని 7తో ఇంటూ చేస్తున్నా. దీన్ని 7తో ఇంటూ చేస్తే 49 వస్తుంది. సో 49x, దీన్ని 7తో ఇంటూ చేస్తే 7y మైనస్ దీన్ని 7తో ఇంటూ చేస్తే చెప్పండి, 7 4s are 28, 7 5s are 35, 37, 378 ఈక్వల్ టు 0. సో రెండు సాల్వ్ చేస్తే y టర్మ్స్ డైరెక్ట్ క్యాన్సిల్ అవుతాయి, సైన్స్ చేంజ్ చేయక్కర్లేదు. -7y + 7y క్యాన్సిల్. ఇది 50x, ఇది 400 ఈక్వల్ టు 0. సో 50x ఈజ్ ఈక్వల్ టు 400, x ఈజ్ ఈక్వల్ టు 400/50, 0 0 క్యాన్సిల్, 5 8s are. సో x 8 వచ్చేసింది. x 8 వచ్చింది కదా, ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి y కనుక్కుందాం. ఏ ఈక్వేషన్ తీసుకుందాం? రెండోది తీసుకుందాం. 7x, 7 8s are 56 + y - 54 ఈక్వల్ టు 0. ఇందులో x సబ్స్టిట్యూట్ చేస్తారు. 7 8s are 56 + y - 54, y + 2, 56 - 54 అంటే 2 ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, ఈ పాయింట్ కూడా వచ్చేసింది. x 8 y -2, x 8 y -2, b వచ్చేసింది. ఇక c కావాలి. c కావాలంటే ఇది తీసేయాలి. ఎవరెవరిని సాల్వ్ చేస్తే c వస్తుంది? 3x + 4y + 9 ఈక్వల్ టు 0ని, అంటే ఈక్వేషన్ నెంబర్ 2ని, ఈక్వేషన్ నెంబర్ 3ని సాల్వ్ చేస్తున్నా. సో 2 ఎవరు? 3x + 4y + 9 ఈక్వల్ టు 0. ఇందులో కూడా y టర్మ్స్ సేమ్ అయ్యేటట్టు చేద్దాం. ఇక్కడ కూడా ఇది y కదా, ఇక్కడ 4y ఉంది కదా, దీన్ని కూడా 4 వచ్చేటట్టు చేద్దాం. అంటే అందరినీ 4తో ఇంటూ చేయండి. 4 7s are 28x + 4y -4తో ఇంటూ చేస్తే 4 4s are 16, 4 5s are 20, 21, 216 ఈక్వల్ టు 0. సో సబ్ట్రాక్ట్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ కాదు, మైనస్ చేస్తేనే క్యాన్సిల్ అవుతుంది. సో అందరిది సైన్ చేంజ్ చేయండి, క్యాన్సిల్. ఇది -25x, ఇది +225, 216 + 9 225 ఈక్వల్ టు 0. సో -25x ఈక్వల్ టు -225, మైనస్ మైనస్ క్యాన్సిల్, x ఈజ్ ఈక్వల్ టు 225/25, 25 9s are. సో x ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. x ఈక్వల్ టు 9ని సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం 9ని. చెప్పండి, x 9 అంటే 7 9s are 63 + y -54 ఈక్వల్ టు 0. y ఈ రెండింటిని తీసేస్తే ఎంత? 63 - 54 అంటే 9 + 9, అంతేనా? రైట్, కరెక్ట్. సో y ఈజ్ ఈక్వల్ టు -9. సో మనకి మూడో పాయింట్ కూడా తెలిసిపోయింది, 9, -9. 3 పాయింట్లు కనుక్కోవడానికే ఇంత కష్టపడ్డామా? మరి 8 మార్క్స్ క్వశ్చన్స్ థర్డ్ రమన్ అంటే ఎంత ఈజీ, కానీ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉంది. 3 పాయింట్లు వచ్చాక ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? ఐసోసెలస్ అంటే వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ ఏబి డిస్టెన్స్, ఏబీలు రాద్దాం. ఇక్కడ ఏ ఎవరు? 1, -3, బి ఎవరు? 8, -2, సి ఎవరు? 9, -9. చెప్పండి, ఏబి డిస్టెన్స్ √2
x2 minus x1, 8 minus 1, 7, x2 minus x1 whole square, 8 minus 1, 7, రాద్దాం ఒక స్టెప్ లేకపోతే 8 minus 1 whole square ప్లస్ y2 మైనస్ y1 అంటే మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి -3 ప్లస్ 3 అయిపోయింది హోల్ స్క్వేర్. సో 8 minus 1 7 స్క్వేర్ ప్లస్ 3 minus 2 1 స్క్వేర్. సో 49 ప్లస్ 1 రూట్ 50 ఏబీ డిస్టెన్స్ వచ్చింది. సో మనకి ఏబీ డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు మనకి బీసీ కావాలి. ఏసీతో మనకు పని లేదు, బీసీ సరిపోతుంది. బీసీ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయండి. బీసీకి x2 మైనస్ x1, 9 మైనస్ 8 1 రాద్దాం ఒక స్టెప్ పైన రాసాం కదా, 9 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే మళ్ళీ మైనస్ వచ్చింది కాబట్టి 2 రాసాం హోల్ స్క్వేర్. సో 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ -7 వస్తుంది. -7 స్క్వేరు అన్న 7 స్క్వేర్ అన్న ఒకటే, మైనస్కి స్క్వేర్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. సో రూట్ 1 ప్లస్ 49 రూట్ 50. దేర్ఫోర్ ఏబీ ఈక్వల్ టు బీసీ అండ్ ఏబీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏబీ బీసీ పర్పెండిక్యులర్ మనం ఇంతకుముందే ప్రూవ్ చేస్తాం కాబట్టి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఏ రైట్ యాంగిల్డ్ ఐసోసెలస్ triangle. Okay, right. Find the equations of the straight lines. ఎన్ని లైన్లకు ఈక్వేషన్ కనుక్కోవాలి? ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ద పాయింట్ -3, 2 అండ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. దీని నుండి పోతూ ఇంత యాంగిల్ ఎవరితో చేస్తూ? విత్ దిస్ స్ట్రైట్ లైన్. సో -3, 2 అనే ఒక పాయింట్ నుంచి పోతూ మనకిచ్చిన ఒక స్ట్రైట్ లైన్ ఎవరు? 3x మైనస్ y ప్లస్ 4 = 0 అనే ఈ స్ట్రైట్ లైన్తో దీని నుంచి పోతూ దీంతో 45 degrees యాంగిల్ చేస్తున్న స్ట్రైట్ లైన్ అంటే ఇది అనుకోండి. సో ఇది యాంగిల్ అంతా ఇద్దరి మధ్య 45 degrees. సో ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. ఈ స్ట్రైట్ లైను -3, 2 నుండి పోతుంది, దీంతో 45 degrees యాంగిల్ చేస్తుంది. రైట్, మళ్ళీ మనం ఒక్కసారి మన బేసిక్ విషయానికి వెళ్ళిపోదాం. ఒక స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవటం ఇప్పుడు మన పని. ఎన్నోసార్లు చేసి ఉన్న అలవాటైన పని, సీనియర్ మోస్ట్ వర్కర్లం మనం ఇందులో. మరి దీనికి ఏముంటే మనం ఈక్వేషన్ కనుక్కోవచ్చు? ఆల్రెడీ పాయింట్ ఉంది, సగం పని అయిపోయింది. మరి ఇంకేం కావాలి దీనికి సంబంధించి? ఇంకొక పాయింట్ అన్నా ఉండాలి. స్ట్రైట్ లైన్ మీద ఇంకొక తెలిసిన పాయింట్ ఉండాలి. తెలిసిన పాయింట్ ఉండే ఛాన్స్ లేదు. దీని స్లోప్ ఉన్నా పర్లేదు. దీని స్లోప్ తెలిసినా కూడా మనం ఈక్వేషన్ కనుక, అసలు స్లోప్తోనే కదా మనం అన్ని ప్రాబ్లమ్స్ చేసింది. సో దీని స్లోప్ మనకి తెలియదు. సో దీని స్లోప్ని మనం ఎం అనుకుందాం. దాని స్లోప్ మనకు తెలియదు కదా, ఆ ఎమ్ని కనుక్కుందాం ఫస్ట్. అంటే ముందు స్లోప్ కనుక్కున్నాక ఈక్వేషన్ కనుక్కుందాం. ఎట్లా కనుక్కోవాలి స్లోప్ని అంటే ఇక్కడ మనకు ఒక క్లూ ఇచ్చాడు చూడండి. వీళ్ళిద్దరి మధ్య 45 degrees యాంగిల్ ఉంటుందట. వీళ్ళిద్దరి మధ్య 45 degrees యాంగిల్. ఈ యాంగిల్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది మనకి? ఎక్కడ ఉపయోగపడదు? ఎక్కడ మనం నేర్చుకొని వచ్చాం ఆల్రెడీ? యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ ఫార్ములా మనం ఆల్రెడీ చదివచ్చాం. యాంగిల్ బిట్వీన్ స్ట్రైట్ లైన్స్ ఫార్ములాలు మనం ఆల్రెడీ చేసి వచ్చాం, ఇంతకుముందు వీడియోలో కూడా చేసాం. స్లోపులు ఇన్వాల్వ్ అయిన ఫార్ములా ఏంటది? tan θ ఫార్ములా. సో tan θ = m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 మాడ్యులస్. సో ఇప్పుడు ఒక్కసారి ఈ ఫార్ములా చూడండి. ఈ ఫార్ములా మనకి ఇక్కడ ఏదైనా హెల్ప్ చేస్తుందేమో మనం ఆలోచిద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి దీని స్లోప్ తయారు చేయొచ్చు కదండి. దీని స్లోప్ ఎంత? ఇది m1 అందాం. దీని స్లోప్ చెప్పండి. ఇప్పుడు ఇంకో స్ట్రైట్ లైన్ స్లోప్ చెప్పండి. -x కోఎఫిషియంట్ బై y కోఎఫిషియంట్ -1 అంటే సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. m2 = 3. అంటే ఇప్పుడు ఈ స్లోప్ తెలుసు మనకి. అంటే ఇప్పుడు ఈ ఫార్ములాలో మనకి ఏమేమి తెలుసో చూద్దాం. ఈ m1 తెలుసా? తెలీదు, మనం అదే కనుక్కోవాలి. ఈ m2 తెలుసా? తెలుసు. సో m1 తెలీదు, m2 తెలుసు, తీటా కూడా తెలుసు. వాళ్ళిద్దరి మధ్య యాంగిల్ తెలుసు.
ఒక ఫార్ములాలో ఉన్నవే ఇక్కడ 3 విషయాలు, ఒకటి తీటా, ఒకటి M1, ఒకటి M2. అందులో 2 తెలిసినప్పుడు మూడోది కనుక్కోవచ్చు కదా మనం. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా చాలా పెద్ద సహాయం చేయబోతున్నది. ఇందులో ఇప్పుడు మనకి తెలిసిన విషయాలు సబ్స్టిట్యూట్ చేద్దాం, తెలియంది కనుక్కుందాం. బయలుదేరండి నాతో పాటు. tan 45 degrees ఈక్వల్ టు తీటా అంటే 45 కదా, M1 మైనస్ M2 అంటే 3 బై 1 ప్లస్ M1 M2 3 ఇంటూ M1 3M1. సో tan 45 degrees అంటే 1 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ M1 మైనస్ 3 బై 1 ప్లస్ 3M1. ఎలా సాల్వ్ చేస్తారో తెలుసా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీకు ఒక రూల్ చెప్తాను నేను. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ 1 అయింది అంటే ఎక్స్ ఖచ్చితంగా ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఒకసారి చెప్పండి, నేను ఇక్కడ ఇది తీసేస్తాను. ఈ ప్లేస్లో నేను ఏ నెంబర్ పెడితే ఆన్సర్ 1 వచ్చింది చెప్పండి. ఈ ప్లేస్లో నేను ఏ నెంబర్ పెట్టాలి? ఇక్కడ 1 పెట్టాను అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ 1 అవుతుంది. -1 పెట్టాను అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ -1 కూడా 1 అవుతుంది. అంటే ఈ ప్లేస్లో ఎవరెవరిని కూర్చోబెట్టినా మనకి 1 అనే ఆన్సర్ వస్తుంది. ఈ ప్లేస్లో 1 కూర్చోబెట్టినా ఆన్సర్ 1 వస్తుంది, -1ని కూర్చోబెట్టినా ఆన్సర్ 1 వస్తుంది. సో ఈ ప్లేస్లో మనం ఎక్స్ అన్నామంటే ఈ ఎక్స్ ఎవరయ్యే అవకాశం ఉంది? 1 అన్న అవ్వచ్చు, -1 అన్న అవ్వచ్చు. అందుకని ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ -1 అంటాం. ఈ ప్లేస్లో +1 ఉన్నా -1 ఉన్నా మాడ్యులస్ తర్వాత వచ్చేది 1 అని అర్థం. సో ఈ మాడ్యులస్ వాల్యూ 1 అయిందంటే ఈ లోపల ఉన్న వాల్యూ +1 అన్న అవ్వచ్చు, -1 అన్న అవ్వచ్చు. ఈ లోపల ఉన్న వాల్యూ ఎవరు? M1 మైనస్ 3 లోపల వాల్యూనే బై 1 ప్లస్ 3M1 ఈక్వల్ టు ప్లస్ ఆర్ -1 అని రాయాలి. అంటే ఈ లోపల ఉన్న ఇదంతా 1 అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ 1 ఇదంతా -1 అనుకోండి, మాడ్యులస్ ఆఫ్ -1 కూడా 1. సో ఈ లోపల ఉండే వాల్యూ +1 అవ్వచ్చు, -1 అవ్వచ్చు. సింపుల్ అండి ఇదంతా. ఇప్పటి నుంచిగా ఇది మీకు అర్థం కావాలని ఇంత వివరంగా చెప్పి ఇప్పటి నుంచి మనం స్క్వేర్ తీసేస్తే అటు ఏం చేస్తాం? ప్లస్ ఆర్ మైనస్ రూట్ పెడతామా? సో ఇప్పటి నుంచి మాడ్యులస్ తీసేస్తే అటు ప్లస్ ఆర్ మైనస్ పెట్టండి. దీనికి ఎట్లయితే మీరు అలవాటు పడ్డారో స్క్వేర్ అటు పంపిస్తే రూట్ అవటం అని, మాడ్యులస్ తీసే అవతల దానికి ప్లస్ ఆర్ మైనస్ పెట్టడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. మ్యాథ్స్లో ఫీల్ అయితే ఇది, మీనింగ్ అయితే ఇది. కాబట్టి ఈ ప్రతిదాని దగ్గర మీనింగ్లు ఎందుకు కానీ మాడ్యులస్ తీస్తే అవతల పక్కన అటువైపు ప్లస్ ఆర్ మైనస్ పెట్టడం, అంతే సింపుల్. రైట్. ప్లస్ ఆర్ మైనస్ అంటే +1 కావచ్చు, -1 కావచ్చు. ఇప్పుడు మనకి 2 వాల్యూస్ ఉన్నాయి. సో M1 మైనస్ 3 బై 1 ప్లస్ 3M1 ఈక్వల్ టు 1 తీసుకుంటా, +1 తీసుకొని సాల్వ్ చేస్తాను నేను. సాల్వ్ చేద్దాం. ముందు ఈ టర్మ్ ఈ డినామినేటర్ని అటు పంపించండి. 1 కాబట్టి డైరెక్ట్గా ఇది అటుపోతే ఇది ఇంటూ 1 ఇదే వస్తుంది. సో M1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3M1. M1 అటు పంపించుకుందాం, ఎందుకంటే అక్కడ పెద్దది ఉంది కదా, చిన్నవాళ్ళని అటు పంపించుకుందాం. అటున్న 1 ఇటు తెచ్చుకుందాం. -3 -1 ఈజ్ ఈక్వల్ టు 3M1 మైనస్ M1. సో -4 ఈజ్ ఈక్వల్ టు 2M1. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో M1 ఎంత వచ్చింది? -2 వచ్చింది. సో దీని స్లోప్ తెలిసిపోయింది, -2. ఏది మనం ఇక్కడ 1 తీసుకున్నాం, ఇంకా -1 తీసుకోలేదు. సో -1 కూడా తీసుకొని చేద్దాం, ఓకేనా? చలో నేను క్వశ్చన్ తీసేస్తున్నా. అరే క్వశ్చన్లో ఒక లైన్ మీకు చెప్దాం అనుకున్నా, చెయ్యాలి. సరే, మళ్ళీ దీన్ని తీసుకుంటున్నా. M1 మైనస్ 3 బై 1 ప్లస్ 3M1 ఈక్వల్ టు, ఈసారి -1 తీసుకుంటున్నా రైట్ సైడ్, ప్లస్ ఆర్ మైనస్ కాబట్టి. M1 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటు ఇంటూ చేయండి, ఈ మొత్తాన్ని -1తో ఇంటూ చేయండి. అంటే -1 ఇంటూ 1 -1, -1 ఇంటూ 3M1 -3M1. ఈసారి ఇది మైనస్లో ఉంది కాబట్టి దీన్నే ఇటు తెచ్చుకుందాం, మైనస్ ఉంది ఇటు ప్లస్ అవుతుంది. సో M1 ప్లస్ 3M1 ఈక్వల్ టు -1 ప్లస్ 3. సో 4M1 ఈక్వల్ టు 2. M1 ఈజ్ ఈక్వల్ టు 2/4, 2 1 2 2. సో M1 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏంటిది? ఇక్కడ M1 ఏమో -2 వచ్చింది, ఇక్కడేమో M1 ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. అంటే దీని స్లోపు -2 అని ఇక్కడ వచ్చింది, ఇదే లైన్ స్లోపు 1/2 అని ఇక్కడ వచ్చింది. అంటే ఒకే లైన్కి 2 స్లోపులు ఉంటాయా? ఉండవు. ఒక లైన్కి ఎప్పుడు ఒకటే స్లోప్ ఉంటుంది.
మరి ఈ స్లోప్ ఎవరిది అంటే ఈ స్లోపు ఇంకొక స్ట్రైట్ లైన్ది. ఎవరు ఇంకొక స్ట్రైట్ లైను? మంచిగా ఒక్కసారి క్వశ్చన్ చూడండి, నేను పొరపాటున ఎరేజ్ చేశాను. క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్ అన్నాడు. క్వశ్చన్లో బాగానే చెప్పాడు. ఈక్వేషన్స్ అంటే మనం ఒకటి కాదు కనుక్కునేది, ఈక్వేషన్స్ ఒకటి కంటే ఎక్కువ. స్ట్రైట్ లైన్స్ అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కాదు, ఒకటి కంటే ఎక్కువ స్ట్రైట్ లైన్స్. ఎక్కువ స్ట్రైట్ లైన్స్ ఎట్లా వస్తాయి అంటారా? చూడండి ఏమన్నాడు, -3,2 నుండి పోతూ మనకిచ్చిన స్ట్రైట్ లైన్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేసే స్ట్రైట్ లైన్కి ఈక్వేషన్ కనుక్కోవాలి మనం. అలాంటిది ఇక్కడ గీశాను. కానీ ఒక్కసారి ఇట్లా గమనించండి, ఇలా కూడా ఇంకో స్ట్రైట్ లైన్ ఉండొచ్చు. సేమ్ కండిషన్ చూడండి, ఈ స్ట్రైట్ లైన్ కూడా దీంతో 45 డిగ్రీస్ యాంగిల్ చేయొచ్చు, చేసే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇటు 45 చేసినప్పుడు అటు కూడా 45 చేసే స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ స్ట్రైట్ లైన్ -3,2 నుండే వచ్చిందా? వచ్చింది. దీంతో 45 డిగ్రీస్ చేస్తుందా? చేస్తుంది. అంటే దీని ఈక్వేషన్ అయినా మీరు కనుక్కోవాల్సింది? అవును. అలాంటి ఈక్వేషనే కదా మనల్ని కనుక్కోమంది? అవును. మరి ఈ స్ట్రైట్ లైన్ కూడా -3,2 నుండి పోతుందా? పోతుంది. ఈ దీంతో 45 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందా? చేస్తుంది. అంటే మనం దీని ఈక్వేషన్ కూడా కనుక్కోవాలి. దీని నుంచి పోతూ దీంతో 45 డిగ్రీస్ యాంగిల్ చేసే ఏ స్ట్రైట్ లైన్స్కి ఈక్వేషన్ అయినా కనుక్కోవాలి. అలాంటివి కాకపోతే రెండే ఉంటాయి. -3,2 నుండి పోవాలి, 45 డిగ్రీస్ యాంగిల్ చేయాలి. అలా ఈ స్ట్రైట్ లైన్ చేస్తుంది, ఈ స్ట్రైట్ లైన్ చేస్తుంది. సో ఈ రెండవ స్ట్రైట్ లైన్ స్లోపే మనకు వచ్చింది. అది విషయం. సో రెండు స్లోపులు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి రెండు స్లోపులు వచ్చినాయి. ఇప్పుడు అర్థమైందా? ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ మనం కనుక్కోవాలి. అందుకనే మనం క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్స్ అన్నాడు. సో మనకి ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్కి పాయింట్ ఉంది, ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ ఉంది, ఈ స్ట్రైట్ లైన్కి పాయింట్ ఉంది, ఈ స్ట్రైట్ లైన్కి స్లోప్ ఉంది. అయిపోయింది. ఇద్దరు ఈక్వేషన్ కనుక్కుందాం మనం. పాయింట్ ఎంత? -3,2. స్లోప్ ఎంత? -2. ఈక్వేషన్ ఫార్ములా y - y1 = m × x - x1. y - 2 ఇది x1, ఇది y1. m అంటే -2 × x - x1 అంటే -3 కాబట్టి ప్లస్ చేసేయండి. సో y - 2 = -2x - 6 ఇంటూ చేసే లోపలికి. సో ఈ రెండు ఇటు తీసుకొచ్చేయండి. -2x ఇక్కడ y -2 + 6 = 0. సో 2x + y + 4 = 0. ఇది ఒకళ్ళ స్ట్రైట్ లైన్, దీని స్ట్రైట్ లైన్. యాక్చువల్గా ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? 90 డిగ్రీస్ ఉంటుంది. 45 ఇది 90 అయితే ట్రయాంగిల్ మరి ఇంకో యాంగిల్ 90 కాదు. అంటే ఇవి రెండు పర్పెండిక్యులర్ కూడా. కాబట్టి స్లోప్ కూడా గమనించండి, దీనికి -2 వచ్చింది, దీనికి 1/2 వచ్చింది, దీని రెసిప్రోకల్కి సైన్ చేంజ్ వచ్చింది. సో ఈ స్ట్రైట్ లైన్కి ఇది పర్పెండిక్యులర్ కాబట్టి దీని ఈక్వేషన్ తెలిస్తే దీని ఈక్వేషన్ తెలుసుకోవడానికి మనకి షార్ట్ కట్ మెథడ్స్ కూడా ఉన్నాయి, వేరే మెథడ్. కాకపోతే ఇప్పుడు వద్దు, కాంప్లికేటెడ్ చేసుకోవద్దు మన ప్రాబ్లమ్స్ని. ఇప్పటికే ఒక క్వశ్చన్లోనే చాలా ట్విస్ట్లు ఉన్నాయి. సో ఫెయిర్గానే చేద్దాం. దాని ఈక్వేషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ ఏ పాయింట్ నుంచి పోతుంది? -3,2. ఈ స్ట్రైట్ లైన్ స్లోప్ ఎంత? 1/2. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? y - y1 = m × x - x1. సో y - 2 = 1/2 × x - x1 అంటే -3 కాబట్టి +3. 2 ఇటు ఇంటూ చేయండి, 2y - 4 = x + 3. xకి వెళ్ళే వీళ్ళని పంపించండి, ఇటు 0. x 2y ఇటు వస్తే -2y, ఇక్కడ +3, -4 ఇటు వస్తే +4. సో x - 2y + 7 = 0. దాన్ని ఇలా కూడా రాద్దాం. సో ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్స్. ఇదిగో ఫైండ్ చేసాం. ఓకే రైట్. ఫోర్త్ ప్రాబ్లమ్ చూద్దాం ఇప్పుడు. ప్రూవ్ దట్ ద ఫీట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్. ఫీట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అంటే ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్కి ప్లూరల్. సో ఫీట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఆన్ ద లైన్స్ ఆర్ కొలీనియర్. ఇక్కడ చూడండి, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ నుంచి ఈ లైన్ల మీదకి మూడు వేరు లైన్లు, వీళ్ళ మీదకి డ్రా చేసిన 3 వేర్వేరు ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్. ఆ 3 ఫుట్లు అంటే ఆ 3 పాదాలు కొలీనియర్గా ఉంటాయని మనం ప్రూవ్ చేయాలి. అంటే మీకు అర్థం చెప్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం. ఈ లైను ఇప్పుడు ఇది 1 అందాం, ఇది 2, ఇది 3.
సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈ ఫస్ట్ లైన్ అనమాట ఇది. సో ఈ లైన్ మీదకి డ్రా చేసిన ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఇది దీని F1 అన్నాం. ఈ పాయింట్ ఇది ఫుట్ కదా, ఇది లైను. ఈ లైన్ మీదకి ఇది హెడ్, తల కిందకి కాళ్ళు పైకి ఉన్నాయి, హెడ్ ఇది ఫుట్. సో ఆరిజిన్ నుంచి డ్రా చేసిన ఫుట్ అది. నెక్స్ట్ సెకండ్ లైన్ అంటే సే ఇట్లా డ్రా చేద్దాం. సో ఈ సెకండ్ లైన్ మీదకి మనం పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది F2 అందాం. సో ఇది సెకండ్ లైన్ అంటే ఇది. థర్డ్ లైన్ సుమారుగా ఇక్కడెక్కడ పెడదాం. థర్డ్ లైన్ ఇక్కడెక్కడ, రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసిన పాయింట్ ఫుట్ ఇది. సో ఇదేమో ఫుట్ ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి, థర్డ్ లైన్ మీదకి, ఆరిజిన్ నుంచి థర్డ్ లైన్ మీదకి ఇది ఫుట్, ఆరిజిన్ నుంచి సెకండ్ లైన్ మీదకి ఇది ఫుట్, ఆరిజిన్ నుంచి ఫస్ట్ లైన్ మీదకి ఈ ఫుట్. ఈ 3 ఫుట్లను మాత్రమే చూడండి. ఓన్లీ మీ ఇప్పుడు మీ యానిమేషన్ ఆడవాలి మీ బ్రెయిన్లో. ఇప్పుడు ఇక్కడ లైన్లన్నీ మాయమైపోవాలి. ఓన్లీ F1, F2, F3 3 డాట్స్ టింగ్ 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 ఒక లైన్లో ఉంటాయి చూడండి. కొలీనియర్లో ఉంటాయని ఇక్కడ చూడటం కదా, మనం ప్రూవ్ చేయాలి. అవి 3 కొలీనియర్ అని ప్రూవ్ చేయాలి. సో కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే ముందు అసలు వీళ్ళెవరో మనకు తెలియాలి. ఈ F1 తెలియాలి, F2 తెలియాలి, F3 ఈ కోఆర్డినేట్స్ తెలియాలి. ఇప్పుడు మనకి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములానే. సో ఫస్ట్ ఆరిజిన్కి ఎవరికి, ఫస్ట్ లైన్కి స్టార్ట్ చేద్దాం. ఆరిజిన్కి ఫస్ట్ లైన్ ఎవరు, x + y - 4 = 0. 4 ఇటు తీసుకొచ్చేద్దాం. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫార్ములా గుర్తుందా, h - x1/a = k - y1/b - ax1 + by1 + c / a² + b². సో ఇక్కడ x1 y1 అంటే 0 0. అబ్బా హాయిగా ఉంది, 2 జీరోలు కాబట్టి క్యాలిక్యులేషన్ ఇది. ఇది a, ఇది b. స్టార్ట్ చేద్దాం. h - 0/a1 k - 0/b1 = -ax1 0 by1 0 c అంటే -4 మిగిలింది బై a² + b². 1² + 1² 2 అంటే h - 0 అంటే హెచ్చే కదా, h/1 కూడా హెచ్చే. -0కి by1కి వాల్యూ లేదు. = k ఇది 2 2 సార్ క్యాన్సిల్ చేయండి, -2 అంటే h2నే k2నే. సో h, k ఎంత అవుతుంది ఇప్పుడు పాయింట్ 2, 2. సో ఈ పాయింట్ తెలిసిపోయింది మనకి 2, 2. నెక్స్ట్ F2 ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, F2 ఈ ఫార్ములా ఉంచుదాం కాసేపు సరదాగా అట్లా. F2 ఎవరెవరికి మధ్యలో, ఆరిజిన్కి ఈ లైన్కి x + 5y = 26. చలో స్టార్ట్ చేయండి, సబ్స్టిట్యూట్ చేయండి. h- ఇక్కడ కూడా x1 y1 0 0 లేదు, 0/a అంటే ఇది 1 k - y1 మళ్ళీ 0నే బై b అంటే ఈసారి 5 ఉంది జాగ్రత్త, -ax1 0 by1 0 c అంటే -26 ఇటు రాసి 0 ఇటు రాయాలి కదా. సో c అంటే -26. ఇటు ఉండకూడదు టర్మ్, కాన్స్టెంట్ ఇటు లెఫ్ట్ సైడ్ ఉండాలి, అప్పుడే దాన్ని c అనాలి. సో -26 బై a² + b², 1² + 25 అంతే కదా, a² + b². ఇది 25 అవుతుంది, ఇది 1 అవుతుంది, కలిపితే 26. స్క్వేర్ చేసి కలపాలి. సో 26 1s are. సో h - 0కి వాల్యూ లేదు, by1కి వాల్యూ లేదు, k/5 = 1 -1 అంటే h = 1, k/5 = 1 అంటే k = 5. సో 1, 5 ఇది 1, 5. ఇక మూడోది ఎవరెవరికి మధ్యలో, (15x - 27y = 424 424ని ఇది చేద్దాం, -424 = 0 అని రాద్దాం. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం. h - x1/a అబ్బో ఈసారి 15 ఉంది, k - y1 0/b అంటే -27 =
ax1 0, by1 b 0, c అంటే -424 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే ఎంత 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ b స్క్వేర్ అంటే 27 స్క్వేర్ 729. సో h బై 15 ఈక్వల్ టు k బై -27 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 424 బై ఇవి రెండు కలిపితే 9 5 14 2 2 4 1 5 2 7 9 954. ఓకేనా, పెద్ద నెంబర్లు వచ్చిన క్యాన్సిలేషన్ ట్రై చేద్దాం. 2 2s are 2 1s are 2 2s are క్యాన్సిల్, కింద 2 4s are 8, 2 7s are 14, 2 7s are 14, 477 వచ్చింది. ఇంకా పాసిబుల్ కాదు కదా. ఓకే, ఇక్కడ నుంచి h is equal to 212 by 477 into 15. 4 7 11 7 18, 3 టేబుల్ కట్ చేయొచ్చు కదా. 3 5s are 3 1s are 3, 3 5s are 15, 3 9s are 27. 53. ఓకే, h is equal to 5 2s are 10, 5 1s are 5 6, 5 2s are 10, 1060 by 159. 53 53 53 3s are 3 3 3 are 15. ఓకే, 53 2s are 0, 20 by 3. h 20 by 3 వచ్చింది. తర్వాత k సంగతి ఏంటి? k బై -27 ఈక్వల్ టు 212 బై 477. 9 టేబుల్ కట్ చేయొచ్చు. 9 3s are 9 5s are 45, 27 9 3s are 27. 53 1s are 53 4s are 4 3s are 12, 4 5s are 20. రైట్. సో k is equal to -3 ని మల్టిప్లై చేస్తే 3 4s are 12 కదా. సో -12. సో k -12. ఇది కొద్దిగా పెద్దదే వచ్చింది వాల్యూ. సో థర్డ్ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ 20 by 3, -12. సో మొత్తానికైతే 3 ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీళ్ళ ముగ్గురు కొలీనియర్ అని ప్రూవ్ చేస్తే మన ప్రాబ్లం అయిపోతుంది. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఎవరా ముగ్గురు? 2 2 1 5 20 by 3 -12. కొలీనియారిటీ ప్రూవ్ చేయడానికి చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఈ వీటి మధ్య డిస్టెన్స్లు కనుక్కోవచ్చు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయొచ్చు, బెస్ట్ థింగ్ అయితే డిటర్మినెంట్ ద్వారా కనుక్కోవచ్చు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 వస్తే కొలీనియరే కదా. 3 పాయింట్లు ఒకటే లైన్ మీద ఉంటే మనకి ట్రయాంగిల్ ఫామ్ కావదు, అంటే అప్పుడు అక్కడ ఏరియా 0 అనమాట. సో ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. వీళ్ళ ముగ్గురికి 0 వచ్చింది అంటే అర్థం ఏంటి? వీళ్ళ ముగ్గురు కొలీనియర్ అయితేనే అట్లా 0 వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 y2 మైనస్ y3 ప్లస్ 12 ఫార్ములా రాసాను ఒకసారి రాద్దాం. ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2 y1 మైనస్ y2. సో సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ 17 ప్లస్ 1 ఇంటూ -14 ప్లస్ 20 by 3 ఇంటూ -3. సో 3 3 క్యాన్సిల్ ఇక్కడ. 17 2s are 34 -14 -20. 1/2 ఏది ఎడిపోయింది? ఓ ఫార్ములాలోనే వేయలేదు నేను. 1/2. సో 1/2 ఇంటూ 34 -34. సో 0. 34 -34 ఇంటూ 1/2 టోటల్ 0. సో ఏరియా 0 అయింది అంటే దేర్ ఫోర్ దీస్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్. అంటే ఈ 3
ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్స్ ఒకటే ఒక లైన్ మీద ఉంటాయి. ఇక్కడ ఫార్ములా రాస్తానని చెప్పాను కదా, రిఫరెన్స్ ఒకవేళ మీకు ఫార్ములా గుర్తు లేకపోతే x1 ఇంటూ y2 మైనస్ y3 చాలాసార్లు రాసి ఉంది, అందుకే నేను డైరెక్ట్ చేశాను. y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం పోదాం.